తిలక్ వర్మ ప్లేస్‌లో రజత్ పటిదార్ ఉంటే బావుండేమో అని కూడా అంటున్నారు. అంటే రజత్ పాటిదార్ విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రజత్ పాటిదార్ ఈజ్ నంబర్ 3 ఆర్ నంబర్ 4లో ఆడే ప్లేయర్. మీరు ఆర్‌సీబీకి 3లో ఆడతారు లేదా 4లో ఆడతారు. మరి 4లో మీకు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నారు. 3లో మీకు ఆల్రెడీ ఇషాన్ కిషన్ గానీ, కొన్ని సందర్భాల్లో తిలక్ వర్మ గానీ ఉన్నప్పుడు అతన్ని టీంలో ఎక్కడ స్లాట్ చేయాలి అనే విషయంలో అతన్ని తీసుకోలేదని అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్‌లో మనకు ప్రాబ్లమ్. మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడగలిగేవాళ్ళు స్పిన్నర్స్‌ని చాలా బాగా ఆడతారు. సో, అతన్ని ఇప్పుడు తీసుకొస్తే మీకు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఏంటంటే అందరూ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో, రజత్ పటిదార్ అనే ఒక రైట్ హ్యాండర్ ఉంటే కూడా మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు విల్ జాక్స్ చూడండి, విల్ జాక్స్ ఈజ్ ఎ పార్ట్ టైమర్. బట్ ఫుల్ కోటా వేస్తున్నాడు. ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఒక ఆఫ్ స్పిన్నర్‌ని మనం హీరోని చేస్తున్నాం. బికాజ్ వీ హ్యావ్ 7లో ఆల్మోస్ట్ 6 ఆర్ 7లో 6 ప్లేయర్స్ ఆర్ 5 ప్లేయర్స్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో, ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్‌తో టీమ్‌ని పెట్టడం అనేది కూడా అంటే సెలెక్టర్స్ ఏమి ఆలోచించట్లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్. ఇక రింకు సింగ్‌కి కూడా అవకాశం ఇస్తే బాగుండు. ధోని తర్వాత అంతటి ఫినిషర్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫినిషర్ లేడు అని వార్తలే ఎక్కువొస్తున్నాయి. అసలు ఫినిషింగ్ చేసేవాళ్ళు లేరు. చివర్లో 4 ఓవర్‌లలో రన్స్ కొట్టేవాళ్ళు కూడా లేరు, కరువయ్యారు అని కూడా అంటున్నారు. అదే మీరు ఇప్పుడు శివం దుబే ఉన్నాడు. బట్ శివం దుబే స్పిన్నర్స్‌ని బాగా ఆడతాడు. పేస్ బౌలింగ్ ఆడడానికి కొంచెం ఇబ్బంది పడతాడు. రింకు సింగ్ ఉంటే మీరు అన్నట్టుగా ఫినిషింగ్ బాగా చేస్తాడు. సో, తిలక్ వర్మ ప్లేస్‌లో మీరు రింకు ఉండాలి యాక్చువల్‌గా. బికాజ్ తిలక్ వర్మ బౌలింగ్ చేస్తున్నాడా? బౌలింగ్ ఏం చేయట్లేదు అతను. బౌలింగ్ చేయనప్పుడు తిలక్ వర్మ ప్లేస్‌లో షుడ్ హ్యావ్ రింకు సింగ్. సో, రింకు సింగ్ ఉంటే మీకు ఆ ప్లేస్‌లో అంటే తిలక్ వర్మ బ్యాడ్ అని నేను అనట్లేదు. తిలక్ వర్మ మీరు మీరు ఆడిస్తే అలాగే రజత్ పటిదార్ గురించి మనం చెప్తున్నాము. షుడ్ బ్యాట్ ఎట్ నంబర్ 3 ఆర్ నంబర్ 4. అంతేగాని డౌన్ ద లైన్ అతను ఆడలేడు. సేమ్ అందుకని మీరు ఆ స్లాట్‌లో 6లో గాని, 7లో గాని, లేకపోతే 5లో గాని రింకు సింగ్ ఆడితే మనకి టీమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అలాగే ఇప్పుడున్న ఈ ప్రదర్శన చూసి మొత్తం టీమిండియా ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా గిల్లుంటే బెటర్ ఏమో అని అంటున్నారు. గిల్ ఉంటే బెటరా? రాహుల్ ఉంటే బెటరా? ఇంకా వెనకెళ్ళి విరాట్ కోహ్లీ ఉంటే బెటరా? ఇవన్నీ మనం అవును సార్. ఇవి కూడా అనుకుంటే అంటున్నారు. విరాట్ కోహ్లీ అదే ఉంటే బావుంటుండే అని. మళ్ళీ సూర్యకుమార్‌ని మళ్ళీ వెనక్కి పిలవాలా? హ్మ్. ఇవి కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక లైన్ తీసుకున్నాం. శుభ్మన్ గిల్‌కి రెస్ట్ కూడా ఇవ్వాలి. శుభ్మన్ గిల్స్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్, వన్ వన్ డే. డేస్ 2 ఆడుతున్నాడు. ఆడిన తర్వాత 3 ఫార్మాట్స్ ఆళ్ళకి అతనికి ఇంజరీస్ అవుతున్నాయి. సో, 3 ఫార్మాట్స్ ఆడితే మళ్ళీ అతను కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో, శుభ్మన్ గిల్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి బోలెడంత టాలెంట్ ఉంది. సో, అలాంటి టాలెంట్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ కాకుండా యూ కెన్ థింక్ ఆఫ్ సంబడీ ఎల్స్. సో, సో మనకి ఇంకా ఎలాంటి సాయి సుదర్శన్, వైనాట్ సాయి సుదర్శన్, రవి బ్యాటింగ్. సో, మనం శుభ్మన్ గిల్ వైపు లేకపోతే రాహుల్ వైపు కాకుండా మనం ఇంకా డిఫరెంట్‌గా ఆలోచించి ఈ టీమ్‌లో ఉన్న టీమ్‌తోనే లేకపోతే ఈ టీమ్‌లో ఒక చిన్న చిన్న మార్పులు చేసి ఇంకా బెటర్‌గా ఆడుకునే అవకాశం. ఇషాన్ కిషన్ ఫెయిల్యూర్‌కి గల కారణం ఏంటి? అది అర్థం కాదు. ఇషాన్ కిషన్ గత ఈస్ హావింగ్ హిస్ బెస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 1 ఇయరో లేకపోతే ఒక 6, 7 మంత్స్‌గా ఈస్ హావింగ్ హిస్ బెస్ట్ పీరియడ్. హి హాడ్ వెరీ గుడ్ ఐపీఎల్. వరల్డ్ కప్‌లో లాస్ట్ మినిట్‌లో వచ్చాడు అతను. వచ్చి బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. మన వన్ డేస్ ఆడాడు. వన్ డేస్‌లో కూడా బాగానే ఆడాడు. ఎందుకనో ఇక్కడ ఈ సిరీస్‌లో అతని ఫెయిల్యూర్ కూడా మనల్ని హర్ట్ చేసింది. అది దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్‌గా హి హస్ బీన్ డూయింగ్ వెల్. అతనికి సెలెక్టర్స్ కూడా లాంగ్ రన్ ఇచ్చారు. ఎందుకంటే రిషబ్ పంత్ లాంటి వాళ్ళని, ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళని కంప్లీట్‌గా పక్కన పెట్టి అతన్ని కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అతన్ని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. కానీ అది అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని మనకు అనిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీ, అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలోనే ఔట్ అయిపోతున్నారు. దీనివల్ల కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మెన్స్‌కి. వాళ్ళు సరిగ్గా రన్స్ కొట్టలేకపోతున్నారు అని కూడా. అంటే దీన్ని మనం ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో వాళ్ళు పెద్ద షాట్లు కొట్టకపోతే మనం ఫీల్ అవుతాం. అరే! పవర్ ప్లేలో 40 రన్సే వచ్చినాయి ఎట్లా? వీళ్ళు చాలా సెల్ఫిష్‌గా ఆడుతున్నారని మనమే అంటాం. వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ద షాట్స్. ఇప్పుడు పవర్ ప్లేలో ఆడేవాళ్ళని మనం వదిలేయాలి. పవర్ ప్లేలో దే హావ్ టు టేక్ దేర్ ఛాన్సెస్. అంటే అలా ప్రతి బాల్ కొట్టాలని కాదు. యూ ప్లే అకార్డింగ్ టు ద మెరిట్. అక్కడ మీకు కొన్నిసార్లు మిస్ టైమ్ అయినా కూడా మీ ఎక్కువ మంది ఫీల్డర్స్ ఉండరు కాబట్టి ఇద్దరే ఔట్ సైడ్ ద రింగ్ ఉంటారు కాబట్టి మీరు కొన్ని రిస్క్ తీసుకోవచ్చు. కానీ రిస్క్ తీసుకోకుండా ప్రతి బాల్ కొట్టాలన్నట్టుగా ఉంటే అందులో మీకు ఏం చేస్తున్నారంటే షార్ట్ బాల్ టాక్టిక్. ఇప్పుడు ఇషాన్ కిషన్ చివరి 2 ఇన్నింగ్స్ కూడా షార్ట్ బాల్‌కి ఔట్ అయ్యాడు. అలా కాకుండా అలాంటప్పుడు యూ గివ్ రెస్పెక్ట్ టు ది బౌలర్. బౌలర్ రెస్పెక్ట్ ఇచ్చి ఆ బాల్ వదిలేసి నెక్స్ట్ బాల్ ఆడుకోవచ్చు. సో, అలా కాకుండా ప్రతి బాల్ నేను కొడతాను అన్నట్టుగా వెళ్ళకుండా కొంచెం మీ జడ్జ్‌మెంట్ యూ కెన్ స్టిల్ ప్లే అన్ అగ్రెసివ్ గేమ్. ఆ అగ్రెషన్‌లో కూడా దేర్ షుడ్ బి సమ్ మెథడ్.
వైభవ్ సూర్యవంశి గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సార్. నువ్వు ఐపీఎల్‌లోనే బాగా ఆడగలవు. అంటే చిన్న పిల్లాడు, కానీ విమర్శలు చేసే వాళ్ళు మాత్రం ఆగరు. చిన్న పిల్లాడైనా, పెద్ద ప్లేయర్ అయినా ఎవరైనా. వాళ్ళకు విమర్శలు చేయడమే వాళ్ళ పని. నువ్వు ఐపీఎల్‌లో మాత్రమే బాగా ఆడగలవు. కేవలం 2 సిక్స్‌లు కొట్టడానికే వెళ్ళావా ఇంగ్లాండ్‌కి? మ్యాచ్‌కి 2 సిక్స్‌లు కొట్టడానికి. మినిమమ్ స్కోర్ టీ20లో 30 రన్నులు కొట్టాలి. 15 పరుగుల లోపే ఔట్ అయిపోతున్నాం. ఏంటి నిన్ను సెలెక్ట్ చేయడానికి మేము ఏం చేశాం అని విధంగా ఫ్యాన్స్ వాపోతున్నారు. అంటే అతను తీసుకోనంత వరకు అతను ఎందుకు ఆడించట్లేదని కూడా చాలా మంది అడిగారు. తీసుకున్న తర్వాత అతను కనీసం 20 చేయకపోయేసరికి అతని మీద కూడా మళ్ళీ బాణాలు ఎక్కుపెడుతున్నారు. తప్పు కదా. ఈజ్ అ స్మాల్ కిడ్, 15 ఇయర్ ఓల్డ్ కిడ్, గివ్ హిమ్ సమ్ టైమ్. సో ఐపీఎల్లోనే బాగా ఆడుతున్నారు అన్నారు. శ్రీలంక వెళ్ళాడు అతను. శ్రీలంకలో మన ఇండియా ఏ టీం తరఫున 1 డేస్ ఆడాడు. ఫైనల్ వరకు పెద్దగా రన్స్ చేయలేదు. 30లు చేశాడు, 20లు చేశాడు. శ్రీలంకలో అక్కడ డిఫరెంట్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది, బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది ఇన్ జనరల్. కానీ ఫైనల్కి వచ్చేసరికి ఈ ప్లేయర్ రిమార్కబుల్, విశ్వరూపం నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మనకి ఫైనల్ గెలిపించి పెట్టాడు. హీ విల్ లెర్న్, నేర్చుకుంటాడు. సో ఇక్కడ ఈ ఫాస్ట్ పిచ్ల మీద కూడా ఎక్స్ట్రా బౌన్స్ కూడా 3 మ్యాచ్లు అవుట్ అయ్యాడు. బట్ హీ విల్ లెర్న్. అతని టాలెంట్ విషయంలో ఎవ్వరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. కొంత టైం పడుతుంది. కొత్త పరిసరాలు, కొత్త కండిషన్స్, కొత్త పిచ్ల మీద అతను ఖచ్చితంగా, ఎలాగైతే శ్రీలంక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, ఫైనల్ వరకు అతను ఇంతేనా అనిపించింది నాకు. ఫైనల్లో ఒక రిమార్కబుల్ ఇన్నింగ్స్ ఆడింది. అలాగే ఇక్కడ కూడా ఇంకా మనం చెప్పలేం, ఇక్కడ కానీ జింబాబ్వేలో కానీ బాగా ఆడితే నేనేమంటానంటే, ఇఫ్ ఈస్ ప్లేయింగ్ వెల్, ఇంటర్నేషనల్లో కూడా క్లిక్ అయితే ఇమీడియట్లీ పుట్ హిమ్ ఇన్ ద వన్ డే టీమ్. వన్ డే వరల్డ్ కప్లో పెట్టండి. అక్కడ మీకు అతను వచ్చి సెంచరీలు చేయాల్సిన పని లేదు. పవర్ ప్లేలో 10-15 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది కదా, దాంట్లో యూ మేక్ సమ్ 30-40 రన్స్ క్విక్గా చేయి, బ్రహ్మాండమైన స్టార్ట్ అందించు. తర్వాత మిగతా వాళ్ళు విరాట్ కోహ్లీ వీళ్ళందరూ చూసుకుంటారు. ఆ రకంగా మనం అతన్ని గ్రూమ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఒక 2-3 మ్యాచ్ల తర్వాత అతన్ని చాలా అన్ఫేర్ ఫర్ స్మాల్ కిడ్. లెట్ మీ లెర్న్. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా బుడిబుడి అడుగులు వేస్తున్నాడు అతను. కొన్ని తప్పడు అడుగులు పడతాయి ఈ టైంలో. వాటి నుంచి అతను ఈ లెర్న్ ద లెసన్స్. మీరు అన్నట్టు స్టార్టింగ్‌లో ఇంటర్వ్యూలో కొంచెం తొందరగా తీసుకొచ్చారు. అంటే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ కాకుండా ఏషియా కప్ ఉంది కదా సార్. ఏషియా కప్‌కి సెలెక్ట్ చేస్తే బాగుండేమో. ఎందుకంటే ఈ డొమెస్టిక్ సీజన్ ఇప్పుడు రంజీ ట్రాఫీ అవుతుంది, ముస్తాక్ అలీ, విజయ్ హజార్ ఇవన్నీ ఆడి ఆ డొమెస్టిక్లో డక్కాముక్కీలు తిన్న తర్వాత అప్పుడు తీసుకొస్తే బాగుంది. వింబుల్డన్‌లో సచిన్ సతీమణి అంజలి పక్కన సచిన్‌తో పాటు గిల్ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు అంటే స్పోర్ట్స్ కాబట్టి, క్రికెట్ కాబట్టి ఈ క్వెషన్ అడగాల్సి వస్తుంది. గిల్ సచిన్‌కి అల్లుడు కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు ఒక స్పోర్ట్స్ అంటే అనలిస్ట్? పక్కన కూర్చున్నది వింబుల్డన్ చూడడానికి ఇద్దరు వెళ్ళారు. గిల్ పక్కన కూర్చున్నాడు. సో అది మనకి మనకి ఏ విధంగా దాన్ని మనం రిలేట్ చేస్తాం. ఎన్నో మార్పుడ్ ఫొటోస్ వచ్చాయి. సచిన్ కూతురు తన తమ్ముడితో తీసుకున్న ఫోటోలో అతని ప్లేస్ తీసేసి గిల్ ఫోటో పెట్టారు. ఇప్పుడు ఉన్న మోడర్న్ ఏఐ కానీ టెక్నాలజీతో ఎన్నో చేస్తారు. సో పక్కన కూర్చున్నంత మాత్రాన వాళ్ళు అల్లుడైపోతాడు అని చెప్పి, అంటే ఈ మధ్య వరకు ఈ టాక్ నడవలేదు. అవును. మళ్ళీ ఆపేసారు కొన్ని రోజులు. వింబుల్డన్ వెళ్ళారు. గిల్ ఖాళీగా ఉన్నాడు, వింబుల్డన్ చూడడానికి వెళ్ళాడు. సచిన్ అక్కడ వింబుల్డన్ చూడడానికి వెళ్ళాడు. దాన్ని బట్టి మనం అలాగే ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నట్టుగా ధోని, విరాట్ కోహ్లీ చూస్తున్నట్టుగా మనకి ఏదో ఒక న్యూస్ వచ్చింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోతుందని అనుకోవడానికి లేదు కదా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్. దానికి మనం ఒక వ్యాఖ్యానాలు ఇంటర్ప్రిట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో.